భూపతి శ్రీనివాసరావు. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ బీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నేను ఈరోజు వరంగల్ రైతు సదస్సుకు రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి రైతుల్ని తడిగుడ్డబెట్టి మెడకాయ కోసిన రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా రైతులకి రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తానన్నాడు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తానన్నాడు. రైతు బీమా రైతు చనిపోతే రైతుకి 5 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు ఎన్నో ప్రలోభాలకు గురి చేసి మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఈ రోజు చేతులు దులుపుకున్న రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలని ఈ రోజు చూస్తూ ఉన్నాం. రైతులు మా వడ్ల కల్లాల కాడ, మొక్కజొన్నల కాడ రైతులు కూర్చొని ఈ రోజు పంట పండినా కూడా కొనే దాఖలాలు లేవు. ఈ రోజు వర్షాలు వస్తూ ఉన్నాయి, గాలిదుమ్మలు వస్తూ ఉన్నాయి, కానీ ఈ రోజు కొనే పరిస్థితి లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఎలక్షన్ల హడావుల్లో కేరళ, తమిళనాడు అటు ఇటు తిరుగుతుండే తప్ప మన తెలంగాణ ప్రజల పట్ల, రైతుల పట్ల ఏ మాత్రమైనా కూడా సిగ్గు శరం లేకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకుంటూ ఇంకా 2 సంవత్సరాలు కూడా అదే విధంగా అట్లే నడిపే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తుంది. కావున రైతులు గాని, వికలాంగులు గాని, వితంతులు గాని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి సరైన గుణపాఠం చెబుతారని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు, అంటే రైతు సంగ్రామ సదస్సుకు భారీ ఎత్తున కూడా రైతులు ఎవరైతే ఆ పచ్చ కండువాలు ఉంటాయో చూసుకోండి, ఎవరైతే రైతులు కూడా వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో నారు వేసే ముందు రైతు బంధు, కాంగ్రెస్ హయాంలో పంట కోసినా రావట్లేదు అనేది ప్లకార్డ్స్. కాంగ్రెస్ వేసే ముందు రైతు బంధు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లో రైతు బంధు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతే బంధు అన్న కాడికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ప్లకార్డ్స్ కూడా చూస్తుండొచ్చు. మొత్తం ప్యూర్ రైతులు ఏదైతే ఉందో రైతు ఎట్టి పరిస్థితుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏ ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద కూడా రైట్ ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? చూస్తున్నామా మొత్తానికి 10 ఏళ్ల పాటు రైతు రాజుగా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఈ గ్యాప్ లో ఏం జరిగింది మరి? రైతు ఎందుకు ఇప్పుడు రోడ్ల మీద ఎక్కి మళ్ళీ ధర్నాలు చేయాల్సి వస్తుంది, ఒడ్ల రాసుల మీద పడి చచ్చిపోవాల్సిన కాడికి వస్తుంది అంటే ఏం చెప్తారా? ఈ జొన్నలు కాంట కావడట్లేదు. ఆ రైతులందరూ కోసి అక్కడ కుప్పలు పోసుకొని బస్తాలు నింపుకొని ఉంటుండ్రు. వానలు బెదిరిస్తున్నాయి. దాని కొరకు చాలా ఇబ్బంది అవుతుంది. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రైతులను ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఏందన్నట్టు ఇది అట్లా. రైతు బంధు కూడా రావట్లేదు మనకు. 6,000 ఇస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి వేస్తే మన రైతులు ఒకసారి పంటకు గాని సంబంధించిన వస్తువులు తెచ్చుకునేది. ఇప్పుడు 6,000 ఇస్తే ఏటు సరిపోవట్లేదు. 1-2 బస్తాలు వస్తాయి. 6,000 ఇస్తే డిఏపి 20 అయినా గానీ 1-2 బస్తాలు వస్తాయి అంతే, అంతకు ఎక్కువైతే రావు. దానికి ఎందుకు రైతుల మీద ఇంత కక్ష పట్టింది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మీరు? జొన్నల గురించి కాంట అయితే లేవు అసలే. ఒక్కొక్క 10 రోజులు 15 రోజుల దాకా అక్కడే పడుకుంటాను కావాలి, పొద్దాక తెల్లని దాకా తిండి లేక. పరిస్థితి ఉండనా? ఇదివరకు ఆ పరిస్థితి ఉండనా? లేదు, అప్పుడు లేదు. ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు అంటున్నా? ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే అది వాళ్ళ స్వభావాలు ఎట్లున్నాయో మనకు ఆలోచించలేం కదా మనం. అట్లా వాళ్ళు కూడా మనల్ని ప్రజలను ఆలోచించాలి కదా. మనం దాని మీదనే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మనం. ఇది మొత్తానికైతే రైతులు చెప్తున్నటువంటి మాట. 10 ఏళ్ల పాటు స్వర్ణయుగంలో ఉన్నటువంటి తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరణ శాసనం అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.